కృష్ణా జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కోడూరు మండలంలో పవన్ పర్యటించనున్నారు. పంట నష్టపోయిన రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. రైతులకు భరోసా ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం. మోంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో పంట నష్టం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ముఖ్యంగా రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా కోడూరు మండలంలో మోందా తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నేరుగా పవన్ కళ్యాణ్ వారితో సంభాషించనున్నారు. ముఖ్యంగా ఏ మేరకు పంట నష్టం జరిగింది, మోందా తుఫాన్ కారణంగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది అనేటువంటి దానిపైన ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తో పాటు అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ ఒక నివేదిక సిద్ధం చేయమన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు 3 నుంచి 4 ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక కోడూరు మండలం రామకృష్ణాపురంతో పాటు ఇరాలి, ఓటగుంట, అదేవిధంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ సాగర్ సంగమం దగ్గర కూడా పవన్ కళ్యాణ్ రేపు అక్కడ పర్యటించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ పలు ప్రాంతాలు అంటే ఈ కోడూరు మండలం ఏదైతే ఉందో ఈ కోడూరు మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలియజేసేందుకు పెద్ద ఎత్తున అక్కడ వారికి వివరించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అవినిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీకి విస్తృతమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉండటంతో పాటు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా జనసేన పార్టీకి మద్దతుదారులు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి నష్టం పైన పవన్ కళ్యాణ్ కు వివరించేందుకు రైతులందరూ కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు కలెక్టర్ డికే బాలాజీ కూడా అక్కడికి వెళ్లి ఉన్నటువంటి పరిస్థితి పైన రేపు పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఏర్పాట్ల పైన కూడా ఇప్పటికీ ఒక నివేదికను సిద్ధం చేశారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ 8:30 నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరతారు. అక్కడ ఉదయం 10:30కు ఏదైతే పంట నష్టపోయినటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినటువంటి తర్వాత తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకుంటారు. రేపు ఈ పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారితో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సందర్శించడం జరిగింది. ఈ అనంతరం రేపు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి తర్వాత మరి ప్రభుత్వం నుంచి పంట నష్టపోయినటువంటి రైతులకు ఎలాంటి భరోసా లభించబోదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ 5 రోజుల పాటు ఎంత నష్టం జరిగిందనేటువంటి దానిపైన ఒక నివేదికను సిద్ధం చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక నివేదికను సిద్ధం చేయమని ఇప్పటికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అటు మార్కెటింగ్ శాఖతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా దీనిపైన ఒక నివేదికను సిద్ధం చేయబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చినటువంటి తర్వాత ఈ పర్యటనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఒక తుదిదశకు వచ్చి రైతులకైతే న్యాయం జరగాలని వారందరూ కూడా వాపుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు వెళ్ళినటువంటి తర్వాత అదే ఉన్నటువంటి మత్స్యకారులు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. మత్స్యకార సంఘ నేతలు కూడా రేపు అక్కడికి వెళ్లి ఇప్పటికే నాగాలంక ప్రాంతంలో బోట్లు ఇప్పటికే స్టీమర్ బోట్లన్నీ కూడా నీట మునిగి అక్కడ చాలా పెద్ద ఎత్తున అటు మత్స్యకారులందరూ కూడా నష్టం జరిగింది. మరి అక్కడ కూడా వెళ్తారా, లేదంటే ఎవరైతే మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో నష్టపోయిన మత్స్యకార గ్రామాలన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ కలిసేందుకు కూడా వారు కూడా బయలుదేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి వారితో కూడా పవన్ కళ్యాణ్ ముచ్చటించేటువంటి అవకాశం ఉంది. మరి ఏదేమైనా రేపైతే మాత్రం కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన అయితే ఖరారైందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.